కవిత సస్పెన్షన్ తర్వాత కేసీఆర్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కీలకమైన భేటీలు జరుపుతూ ఉన్నారు. కవిత తీరుపైన పార్టీ నేతల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ తర్వాత కవిత తీసుకునే నిర్ణయాలపైన ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారట. అసలు కవిత ఏ నిర్ణయం తీసుకోబోతోంది? సొంతగా పార్టీ పెడుతుందా, ఇంకేదైనా పార్టీలోకి వెళ్తుందా? అసలు కొత్త పార్టీ పెడితే నడిపించేటువంటి సత్తా, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం అన్నీ ఉన్నాయా? కవిత ఎందుకు ఈ దురాలోచన చేస్తోంది? కవిత ఎందుకు నన్ను, నా పార్టీని, నాతో పాటు ఉన్న అనుచరులని, నా ముఖ్య గణాన్ని ఎందుకు నిందిస్తుంది అనే రకంగా కేసీఆర్ ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారట. కొత్త పార్టీ పెడుతుందా అని ఆయన ఆరా తీస్తూ ఉన్నారట. భేటీలో కేసీఆర్కి అటు పార్టీ నేతలు కూడా చాలా కీలకమైన సమాచారాన్ని, కీలకమైన విషయాలని చెప్పారు. కవిత రేవంత్ డైరెక్షన్లో పనిచేస్తున్నారని చెప్పి సీనియర్ నేతలు కేసీఆర్ ముందు చెప్పినట్టు తెలుస్తోందట. కవిత పనిచేస్తోంది రేవంత్ డైరెక్షన్లోనే. ఈ విషయాన్ని సీనియర్లు గంటాపదంగా అటు కేసీఆర్ ముందు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో చేరుతారని, మంత్రి పదవి కూడా ఇస్తారని ఆ లీడర్లు చెప్పుకొచ్చారట. కవితకు మంత్రి పదవి వస్తే మనకే లాభం అన్నారట కేసీఆర్. నిజంగా ఆ రకమైన చర్చ జరిగి నిజంగా కవితకే మంత్రి పదవి ఇస్తే అది మనకే లాభం అని చెప్పి కేసీఆర్ అంటున్నారట. అంటే మరి కేసీఆర్ ఆలోచన ఎలా ఉంది? కేసీఆర్ కవితకి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో వస్తే మనకు లాభం అంటున్నారంటే దీని వెనుక ఇంకేదైనా రాజకీయ చాణక్యత ఉందా అనేది కూడా కొంత అనుమానంగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత సస్పెన్షన్తోనే పార్టీ నేతలకు భయం కలుగుతుందన్నారు కేసీఆర్. సో కవిత సస్పెన్షన్తో పార్టీ నేతలకు భయం కలుగుతుందనంటే ఇంకెవరైనా ఈ రకంగా ఎదిరించాలనుకున్నా, ఇంకెవరైనటువంటి ఆలోచన చేయాలనుకున్నా, ఇంకెవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడాలనుకున్నా కూడా అందరు కూడా ఇదే సమాధానం దొరుకుతుందనేటువంటి భయం కూడా అందరిలో కలిగే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడుకొస్తున్నారు. సో ప్రస్తుతానికి కవిత కాంగ్రెస్లో చేరుతారని, అందులో చేరిన తర్వాత మంత్రి పదవి వస్తుందని, ఇప్పటి వరకు కవిత మాట్లాడిన మాటలన్నిటికీ కూడా డైరెక్షన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పి పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ ముందుంచారట. కేసీఆర్ సమాధానం ఒక్కటే, కవిత గనక కాంగ్రెస్లో చేరి మంత్రి పదవి తీసుకుంటే అది మనకే లాభం అవుతుందని చెప్పి కేసీఆర్ అన్నారట.